తిరుమల తిరుపతి పరిధిలో చిరుతల సంచారం నేపథ్యంలో టీటీడీ అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను విజిలెన్స్ అధికారులు గుంపులుగా అనుమతిస్తున్నారు. అక్కడ అలిపిరిలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. తిరుమల తిరుపతి పరిధిలో చిరుత సంచారం ఎక్కువగా ఉండడంతో అటు టీటీడీ అధికారులు ఇటు అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి తిరుమల కాలినడకను వెళ్లే భక్తులను కూడా అప్రమత్తం చేశారు. ఇక కాలినడక మార్గంలో కూడా అటు విజిలెన్స్ అధికారులు ఇటు సెక్యూరిటీ అధికారులను కూడా పెద్ద ఎత్తున గస్తీ కూడా నిర్వహిస్తున్నారు. అంటే ఈ గత 2 రోజుల క్రితం తిరుమల 7వ మైలు వద్ద చిరుత కనిపించడంతో భక్తులు కూడా తీవ్ర భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. అంటే రాత్రి వేళలో యొక్క చిరుత సంచారం ఎక్కువగా ఉండడంతో అటు భక్తులను అప్రమత్తం చేస్తూ ఇటు టీటీడీ కూడా పూర్తి దానికి సంబంధించిన చర్యలు కూడా చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఉదయం 5 గంటల నుంచి తిరుమల కాలినడకను వెళ్ళే భక్తులను అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు యథావిధిగా అనుమతిస్తున్నారు భక్తులను. అయితే 2 తర్వాత 12 సంవత్సరాల లోపల ఉన్న పిల్లల్ని తిరుమలకు అనుమతించడం లేదు. అలాగే గుంపులుగానే వారిని భక్తులను కూడా తిరుమలకు కాలినడక మార్గంలో అనుమతిస్తున్నారు. అంటే 70 నుంచి 100 మందిని ఒక టీమ్గా ఏర్పాటు చేసి వారిని మాత్రమే గుంపులుగా వెళ్ళేటట్టుగా కూడా విజిలెన్స్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అలాగే రాత్రి 9 గంటల వరకు మాత్రమే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే నడకదారిలో భక్తులను అనుమతిస్తున్నారు. అంటే 9 తర్వాత చీకటి పట్టిన తర్వాత తిరుమలకు భక్తులను పూర్తిగా అనుమతించడం లేదు. అలాగే రోడ్డు మార్గంలో అయితే 12 వరకు యొక్క వాహనాలను అనుమతిస్తున్నారు. అంటే గతంలో కూడా ఈ యొక్క కౌశిక్ కానీ అలాగే లక్షితాపై దాడి చేసిన సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా కూడా టీటీడీ పూర్తి చర్యలు కూడా చేపట్టింది. అంటే భక్తుల యొక్క భద్రతే వారికి ముఖ్యంగా కూడా చర్యలు చేపడుతున్నారు. అలాగే ఇక కాలినడక మార్గంలో కూడా భక్తుల్ని అంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇక్కడ ఉన్న పరిస్థితి తెలియకపోవడంతో వారు కొంత ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అలాగే కాలినడక మార్గంలో కూడా యొక్క గస్తీని కూడా విజిలెన్స్ గస్తీని కూడా పెంచడం కూడా జరిగింది. అంటే ఈ యొక్క భక్తులకు సంబంధించి అంటే ఇది ఒక పవిత్ర పుణ్యక్షేత్రం, విహారయాత్ర లేకపోతే ఆహ్లాదకరమైన యాత్ర కాదని చెప్పి తెలియజేస్తూ వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అలాగే తిరుపతికి సంబంధించి అలిపిరికి సమీపంలో యొక్క వేదిక్ యూనివర్సిటీ అలాగే ఎస్వి యూనివర్సిటీ ఉండడంతో చిరుతల సంచారం కూడా ఈ తిరుపతి ప్రాంతంలో కూడా ఎక్కువగా ఉన్నాయి. గత 2 రోజుల క్రితం వేదిక్ యూనివర్సిటీలో ఓ చిరుత జింకను కూడా వేటాడి చంపడం కూడా జరిగింది. దానికి ముందు ఒక 2 రోజుల ముందు ఎస్వి యూనివర్సిటీ లైబ్రరీ వద్ద కూడా ఓ కుక్కని చిరుత వేటాడి చంపడం కూడా జరిగింది. అంటే తరచూ ఇలాంటి ఘటనలతో అటు విద్యార్థులు ఇటు భక్తులు కూడా కొంత భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అంటే చిరుత బారిన భక్తులు పడకుండా అలాగే స్థానికులను కూడా చిరుత బారిన పడకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.